లక్షలాది రూపాయలు వెచ్చించి చదివిస్తే పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మలా సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మలా సీబీఎస్ఈ పాఠశాల నందు 2024-25 విద్యా సంవత్సరంలో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ పిల్లల తల్లిదండ్రులతో కలిసి మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ 2024-25 సంవత్సరాల్లో నిర్మల సీబీఎస్ఈ పాఠశాల నందు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. పిల్లల తల్లిదండ్రులు ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం పాఠశాల వద్ద ధర్నా చేశారని తెలిపారు. న్యాయం చేయకపోగా పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడి అక్రమంగా అరెస్టు చేయించారని తెలిపారు. అంతేకాకుండా డూప్లికేట్ అని ముద్రించి వీటితో సరిపెట్టుకోండి అంటూ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తన జూనియర్ బాణావత్ నాగమణి ద్వారా తల్లిదండ్రులు తనను ఆశ్రయించారని పేర్కొన్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. సీబీఎస్ఈ బోర్డు తరఫును న్యాయవాదులు వినిపించిన వాదనలకు కోర్టు అంగీకరించలేదని పేర్కొన్నారు. పిల్లలకు 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 9వ తేదీన గౌరవ జస్టిస్ న్యాపతి విజయ్ తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. 2 వారాల్లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. నిర్మల పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నప్పటికీ పిల్లలకు తిరిగి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ 2014లో తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రముఖంగా ఉన్న పాఠశాల యాజమాన్యం పిల్లలను ఈ విధంగా వేధించి ఇబ్బందులకు గురిచేసినప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు దివ్య, అనూష, శ్రీనివాసరాజులు మాట్లాడుతూ న్యాయస్థానాలకు వెళితే న్యాయం జరగదు అనేది అవాస్తవమని, న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుంది అనేది తమ విషయంలో రుజువైందని తెలిపారు. తమ పిల్లలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణను వారు ఘనంగా సన్మానించారు. జూనియర్ న్యాయవాది బాణావత్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బేతపల్లి సూర్యనారాయణ, ఏపీ హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు హైకోర్టులో వాళ్ళ పిల్లల భవిష్యత్తు పైన ఏదైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఒక 5 సంవత్సరాలు నిర్మల హై స్కూల్, ఆత్మకూరు, మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో వీళ్ళ పిల్లలందరూ కూడా చదవటం జరిగింది. పోయిన మార్చి 2025 సంవత్సరంలో ఆ పిల్లలందరూ కూడా పాస్ కావడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్తో వాళ్ళు పాస్ అయినారు. వీళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి కుటుంబాలు. లక్షలాది రూపాయలు ఆ పాఠశాలలో ఫీజులు ప్రతి నెల అష్ట కష్టాలకు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించి 10th క్లాసు పాస్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తును పునాదులు వేద్దామనేటువంటి సమయంలో పాఠశాల యాజమాన్యం వీళ్ళు 10వ తరగతి పాస్ అయినటువంటి 10th క్లాస్ మార్క్స్ మెమోని, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ని, టీసీలు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు వెళ్తే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు దాదాపు నెల రోజులు తిప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా అసహనానికి లోనై అక్కడ ఆ స్కూల్ ముందు కూడా గొరావులు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. వచ్చినటువంటి పేరెంట్స్ని సమాధానం ఇవ్వవలసినటువంటి పాఠశాల యాజమాన్యము, ప్రిన్సిపలు, హెడ్ మాస్టర్సు, ఆ పాఠశాలలో చేసినటువంటి యాజమాన్యం మంది కూడా వీళ్ళందరూ కూడా పేరెంట్స్ని బెదిరించి కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు కూడా అక్కడికి రప్పించి కొంతమంది పేరెంట్స్ని ఒక రోజంతా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఆ పాఠశాల పాల్పడింది. చివరికి విధి లేక వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా పిల్లలకిట్ట ఈ రకంగా డబ్బులు కాజేసి 5 సంవత్సరాల తర్వాత పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఇవ్వమంటే వీళ్ళు బుకాయిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వీళ్ళు ఒక కొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు. అదేమిటంటే
డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇస్తారంట. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలకు డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇస్తారట. ఇందులో క్లియర్గా డూప్లికేట్ అని రాశారు సార్. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. కొంతమంది భయపడి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి ఒక 10-15 మంది సర్టిఫికేట్లు ఏవో ఒకటి తీసుకుని అలా పై చదువులకు పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పనికిరాని విలువలేనటువంటి సర్టిఫికేట్లు తీసుకొని బయటికి రావడం జరిగింది. ఆ తదనంతరం దాదాపు 83 మంది పేరెంట్స్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ పిలిపించి ఫోన్ల ద్వారా పోలీసుల ద్వారా బెదిరించి మీరు ఈ డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకుంటారా లేదా, లేకుంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మా జూనియర్ న్యాయవాది అయినటువంటి బాణావత్ నాగమణికి ఈ పేరెంట్స్లో కొంతమంది పరిచయాలు ఉండడంతో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ కావడం జరిగింది. సార్ ఈ రకంగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఆ మేరకు మేము ఈ యొక్క 83 మంది స్టూడెంట్స్ పచ్చాన పేరెంట్స్ అందరినీ తల్లిదండ్రులను పార్టీగా చేర్చి హైకోర్టులో రిట్టు దాఖలు చేయడం జరిగింది. ఆర్డర్ కాపీ రిట్టు దాఖలు చేస్తే కోర్టులో కూడా ఈ ప్రభుత్వ న్యాయవాదులు, తర్వాత సిబిఎస్ బోర్డు న్యాయవాదులు వాళ్ళకి తెలుసు, సిబిఎస్ బోర్డు రూల్స్లో స్పష్టంగా ఉన్నాయి. ఎప్పుడైనా పిల్లలకు సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న తర్వాత కానీ లేదా కరెక్షన్స్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉందని, తండ్రి పేరు చేంజ్ ఉందని, తల్లి పేరు చేంజ్ ఉందని కానీ, గ్రామం పేరు చేంజ్ ఉందని అటువంటి సందర్భంలో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పేసి 2014లోనే ఆనరబుల్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, జస్టిస్ గవాయ్ గారి నాయకత్వంలో ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. వీళ్ళకి అటువంటి సందర్భంలో కూడా అంటే ఒకసారి పిల్లలు ఒరిజినల్ ఇచ్చిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత సర్టిఫికేట్లు అప్పుడు కూడా ఒరిజినల్ ఇవ్వాలా, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పి 2014లో ఆనరబుల్ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును కూడా కాదని అన్నీ తెలిసిన న్యాయవాదులు, ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులు, సెంట్రల్ బోర్డు తరపున సిబిఎస్ఈ తరపున వాదించే న్యాయవాదులు అన్నీ కప్పిపుచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి కోర్టులో వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. అయితే మేమందరం కూడా పేరెంట్స్ యొక్క సహకారంతో మరి కోర్టు కేసు పూర్తి చేయడం జరిగింది. ఆనరబుల్ జస్టిస్ విజయ నాపతి గారు వారు దయతో విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీంట్లో న్యాయం ఉంది, చట్టబద్ధత ఉంది, గవర్నమెంట్ ప్లీడర్లు సిబిఎస్ఈ ప్లీడర్లు వాదించే దాంట్లో న్యాయబద్ధత లేదని చెప్పేసి మొన్న 9/3/2026 సిబిఎస్ఈ బోర్డుకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో తక్షణమే 8 వారాలలోగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పేరెంట్స్కి అందరికీ ఇవ్వాలి, పిల్లలకు అప్పచెప్పాలని తీర్పు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను విద్యార్థుల తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల పసిపిల్లల తరపున నేను మహోన్నత హైకోర్టు న్యాయమూర్తి గారికి, హైకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 2 మాటలు నేను ప్రభుత్వానికి మనవి చేయదలుచుకున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో నీ శాఖలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద ఇన్స్టిట్యూషను నిర్మలా కాన్వెంట్ హై స్కూల్ అనేటువంటి విద్యా సంస్థ ఇంత విద్యార్థులను వేధిస్తుంటే, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతుంటే, పిల్లల భవిష్యత్తు పాడవుతుంటే, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఏ ఉద్దేశంతో మీరు ఈ యొక్క పేద పిల్లల యొక్క భవిష్యత్తును మీరు పట్టించుకోవడం లేదని చెప్పి నేను డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి గారికి నేను మనవి చేస్తున్నా. మీరు తలుచుకుంటే ఒక్కరోజు మాట ప్రభుత్వాన్ని పిలిచి ఆ కన్సర్న్డ్ మీరు సాక్షాత్తు మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మీరు అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఢిల్లీ మీకేం దూరం కాదు, లేదా కేంద్ర విద్యాలయాలు మీ పరిధిలోకి రానివేమి కాదు. మీరు ఎందుకు ఈ విషయంలో పట్టించుకోలేదని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. అందువల్ల దయచేసి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాలా. న్యాయం మాత్రమే వీళ్ళని గెలిపించింది, న్యాయస్థానం మాత్రం వీళ్ళని ఆదుకునింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజా సమస్యలు పరిరక్షించండి, ప్రజలను పరిరక్షించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఆ సంస్థ యొక్క
రికగ్నిషన్ రద్దు చేయొచ్చు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఎంత సింపుల్గా చెప్తున్నారంటే అది పరిధి మనం రాసే పరిధి ఏముంటుందంటే మనం అడిగినటువంటి పరిధి ఏది ఉందో దాని మీదనే న్యాయస్థానం చెప్తుంది. ఏమని అడిగాము, అయ్యా మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు వీళ్ళు, మీరు ఆర్డర్ చేయండి అని చెప్పి ఆ మేరకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి జరిగింది. అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దాని మీద కూడా మా పేరెంట్స్ నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము వాళ్ళ మాటగా పేరెంట్స్ తల్లిదండ్రులు నాతో చెప్పడం జరిగింది, తప్పకుండా మీ పైన డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాము, మరిన్ని చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించాలి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థికి. మరి 5 సంవత్సరాలు మీరు ఫీజు రిటర్న్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని పాల్పడి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి యాజమాన్యం పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పత్రికాముఖంగా నేను వారికి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులకి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. చాలా థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము చాలాసార్లు మా పిల్లలవి ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయినాయి. నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ 82 మంది పిల్లలు అని చెప్పి మేము పిలిచినప్పుడల్లా కూడా మీలో చాలామంది రెస్పాండ్ అయ్యి వచ్చారండి. మేము వెళ్ళిన చోటకల్లా ఫస్ట్ మాకన్నా ముందు కూడా మేము అడగడానికి వెళ్ళిన రోజు చాలామంది వస్తే స్కూల్ వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేశారండి. మీరు కనుక మీడియాతో మాట్లాడితే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ రావు అని చెప్పేసి ఆ రోజు మేము మీ మీద కూడా కోప్పడడం జరిగింది. వెళ్ళిపోండి, మాకు మీ అవసరం లేదు, మేము స్కూల్తో చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందండి. దానికి క్షమించమని ముందే అడుగుతున్నాను నేను. తర్వాత సార్ మేము ఒక 2 నెలలు మా పిల్లలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోసం తిరగడం జరిగిందండి. 2024-25 10th క్లాస్ పాస్ అయ్యారండి మా పిల్లలు నిర్మలా సిబిఎస్ఈ స్కూల్లో. పిల్లలవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వేరే అడ్రస్కి వెళ్ళాయి, వేరే మాకు ఇంకా రాలేదు. ఇట్లా 2 months గడుపుతూ వచ్చారండి. మా పేరెంట్స్లోనే ఒకళ్ళకి డౌట్ వచ్చి కనుక్కోవడంతో అవి పోయాయని తెలిసినప్పుడు మేమందరం కొంచెం కోపంగా అక్కడికి వెళ్ళి అడగడం జరిగిందండి. ఎవరు కూడా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మా సర్టిఫికెట్లు మేము అడుగుతుంటే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేదండి. ఆ రోజు మేము అట్నుంచి అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. అక్కడ పోలీసులు కూడా మీకు ఏం పర్వాలేదు, న్యాయం జరుగుతుందని చెప్పారు. 4 రోజుల తర్వాత స్కూల్ వాళ్ళు పిలిచి మేము డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెచ్చాము తీసుకోండి అని అన్నారు. ఒరిజినల్ ఏమైనాయి అని అడిగితే ఒక్కళ్ళు కూడా సరైన సమాధానం లేదండి. మేము గవర్నమెంట్ని కూడా ప్రశ్నించడం జరిగింది. మాలో కొంతమంది లేడీస్ కలిసి వెళ్ళి లోకేష్ గారినే మేము అడగడం జరిగిందండి. సార్ ఇట్లా జరిగిందని అంటే సార్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో కొంచెం కష్టం అనిపించింది మాకు కూడా. ఇదంతా ఇట్లా కాదని చెప్పి మేము న్యాయస్థానాన్ని హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందండి. మా పిల్లలకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వమని న్యాయస్థానం అయితే తీర్పు ఇవ్వడం జరిగిందండి. నిజంగా ఇప్పుడు 10th క్లాస్ తర్వాత పిల్లలు ప్రపంచాన్ని చూడబోతున్నారండి. వాళ్ళకి ఏం చెప్పాలి మేము? తప్పు జరిగింది, న్యాయస్థానంలో జరగదు అని సినిమాల్లో వాటిల్లో రకరకాలుగా చూపిస్తున్నారండి. చాలామంది అదే నిజం అనుకుంటున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు పిల్లలకి మేము గొప్పగా చెప్పుకుంటాం, కాదు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మేము గొప్పగా చూపించుకుంటామండి. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చూపించారండి. ఎక్కడా కూడా మాకు సహాయం చేయలేదు. ఒక్కసారి కూడా స్కూల్ వాళ్ళని పిలిపించడం కానీ వాళ్ళ మీద చర్యలు కానీ ఎలాంటిది మాకు ఎటువంటి సహాయం చేయలేదండి. మేము ఎన్నోసార్లు తెలియజేయడానికి ట్రై చేసాం, అపాయింట్మెంట్ ఇస్తామన్నారు, కనీసం దానికి కూడా పిలవలేదు పేరెంట్స్ని. అస్సలు ఎట్లా ఉందంటే నష్టపోయింది మేము, కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మేము అడిగినప్పుడల్లా వాళ్ళని ఏదో మేము ఇబ్బంది పెట్టేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారండి. సార్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదివితే పిల్లలకు వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్ అండి ఇది. రేపు యూనివర్సిటీ వేటిల్లో అయినా సరే వెరిఫికేషన్కి ఫస్ట్ చూసేది 10th క్లాసేనండి. దేనికైనా సరే 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటిది మేము అడుగుతుంటే డూప్లికేట్ తీసుకోండి, ఏంటి ప్రాబ్లం మీకు అని అడుగుతున్నారండి. అదే మేము స్కూల్ వాళ్ళని ఒక 100 రూపాయల నోట్ డూప్లికేట్ తీసుకోండి అంటే తీసుకుంటారండి? లక్షలు పేరెంట్స్వి ఎంత కష్టమైనా సరే మా పిల్లల్ని మంచి పొజిషన్కి రావాలని ఫీజులు కట్టి చదివిస్తున్నామండి. కనీసం స్పందించకపోవడం అనేది స్కూల్ యాజమాన్యం కూడా అండి. వాళ్ళ మొహంలో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు సార్, ఈ రోజుకి లేదు. ఈరోజు కొంతమంది పిల్లలు అక్కడే చదువుతున్నారు, కొంతమంది పేరెంట్స్ వెళ్తే మీరు బయట రకరకాలు చేస్తున్నారుగా అని కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళు మాట్లాడడం అనేది ఇంకా కూడా జరుగుతుందండి. పేరెంట్స్కి ఇంకా కూడా జరుగుతుంది.
గవర్నమెంట్ తలుచుకుంటే అసలు ఇంతవరకు రాదండి. వాళ్ళు ఒక్కసారి విద్యా సంస్థ అసలు లెక్క అయితే విద్యా సంస్థను మూసేయాలండి. ఒక సంస్థలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయిన తర్వాత ఆ సంస్థ లైసెన్స్ని రద్దు చేయొద్దా అండి? ఇదే కదా నిజమైన రూల్, అయితే ఇదే కదా. సార్ మాకు తెలిసింది సెప్టెంబర్ 1 తెలిసిందండి. సెప్టెంబర్ 20వ తారీఖు కల్లా మేము న్యాయస్థానం వెళ్ళడం జరిగిందండి. మాకు మేడం జూనియర్ లాయర్ నాగమణి మేడం గారు మా గ్రూప్లో పేరెంట్కి తెలిసిన ఆవిడ కావడం వల్ల మేడం ద్వారా సార్ని కలవడం జరిగిందండి, సూర్యనారాయణ సార్ని. సార్ మాకు మొదటి నుంచి కూడా అండి చాలా భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందమ్మా. మేము ఒక టైంలో మేమే లో అయిపోయామండి. కొంతమంది చెప్పడం ఏంటంటే రావు మీకు సర్టిఫికెట్లు, వన్స్ ఒరిజినల్ ఒకసారి వస్తే మళ్ళీ రాదు అట్లా చెప్పినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు విసిగించడం కూడా జరిగిందండి. సార్ ఏంటి ఇట్లా అంటున్నారని. సార్ ఎక్కడా కూడా తగ్గలేదండి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ నిలబడిన విధానం అండి, 7 నెలలు మేము పోరాటం చేసామండి సార్తో కలిసి. నిలబడిన విధానం అండి, మాకు పోలీసులు ఫోనులు చేశారు, కొంతమంది పెద్దవాళ్ళు ఫోనులు చేశారు. ఎందుకమ్మా మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఏంటి మీకు అంత అవసరము, ఆ సర్టిఫికెట్ కూడా మీకు ఉపయోగపడుతుంది, ఏం పర్వాలేదు అట్లా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి విత్డ్రా చేసుకోవడానికి. సరే ఎట్ ద సేమ్ టైం మేము స్కూల్కి పేరెంట్స్ అందరం వెళితే మాకు డూప్లికేట్ సర్టిఫికెట్స్ వద్దని చెప్పడానికి వెళ్తే ఆ రోజు ఒక పేరెంట్ కొంచెం భావోద్వేగానికి లోనయ్యి కొంచెం గట్టిగా మాట్లాడినందుకు లాక్కుని వెళ్ళారండి పోలీసులు. ఆ రోజు ఒక పేరెంట్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక పూటంతా ఉంచారు. మరి అన్యాయం జరిగినప్పుడు ఎందుకండి అంత ఫాస్ట్గా స్పందించలేదు? స్కూల్ వాళ్ళ మీద ఎందుకని ఎలాంటి చర్య తీసుకోలేదు? అంటే మేము సామాన్యులమనే కదా, సామాన్యులు అయినా కూడా మేము 7 నెలలు నిలబడ్డ తీరు ఏదైతే ఉందండి, మా పేరెంట్స్ని నేను కూడా ఒక పేరెంట్గా ఉన్నందుకు గర్వపడుతున్నానండి. అలాగే మా లాయర్ సారు మేడం ఇద్దరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నిజంగా అండి. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడా కూడా తగ్గనివ్వలేదండి నిజంగా. ఎట్ ద సేమ్ టైం అండి మాకు నష్టం ఎంత జరిగిందంటే 7 నెలలు మానసికంగా ఎంతో క్షోభను అనుభవించామండి మేము. సార్ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందండి. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అందరూ తీసుకోవచ్చండి. 82 అండి, 83 లేదండి. ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ బి issued by the CBSE. Yes, it is the court order. కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కి ఆర్డర్ ఇచ్చారండి. డూప్లికేట్ maybe no problem. Duplicate certificate holding ఏమండి కోర్ట్ ఆర్డర్ సార్ అది. మీరు అవగాహన చేసుకోండి కోర్ట్ ఆర్డర్ అంటే ఏమిటో. మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నామండి ఖచ్చితంగా అండి. పేరెంట్స్వి సార్ ఒక్క నిమిషం అండి చెప్తున్నాం సార్. పేరెంట్స్ అందరం కలిసి మేము డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఈ 7 నెలలు మేము పడ్డ శ్రమ అలాగే మానసిక క్షోభ అండి, దానికి ఎంత విలువ కట్టినా కూడా తక్కువే. ఎందుకంటే మేము 7 నెలలు మమ్మల్ని ఎంతో వేధించారండి పోలీసులు, కొందరు పెద్దవాళ్ళు. మీరెందుకు అసలు ఇంతవరకు ఎందుకు వెళ్తున్నారు, డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకుంటే మీకేమైంది, తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకున్నప్పుడు మీకేమైంది, తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది తీసుకుని ఉండొచ్చండి. సో స్కూల్ యాజమాన్యం కావాలండి మాకు. స్కూల్ యాజమాన్యం మీద ఒక్కొక్కళ్ళు 5 lakhs డిమాండ్ చేస్తున్నామండి. 83 స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్కు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యం పైన ఉంది. ఎస్ లేవు. నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మేము నెక్స్ట్ కోర్టుకి ఇదే విషయం మీద వెళ్తాం. పేరెంట్స్ మాట్లాడు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా రండి సార్ అంటే నిలబడండి అనేది భావించుతారు. అందరూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ